కాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఆహార పదార్థాల వల్ల కలుషితమై రోజురోజుకు పెరుగుతున్న బాధ్యతలు. ఇప్పటికే ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులు రోజురోజుకు బాధ్యతలు పెరగడంపై తల్లిదండ్రుల ఆందోళన. ఇక్కడ విజువల్స్లో మీరు చూస్తున్న ట్యాంకీలో పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి నీళ్లు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, వివిధ హాస్పిటల్లో చికిత్స పొందడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరివేపాకు అన్నం పెట్టడం జరిగింది. అది బాగా ఉడకలేదు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంపాక్ట్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇదైంది, బాగా ఉడకలేదు అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఆ పప్పు కూడా కొద్దిగా ఇది ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనం చూస్తే వాటర్ కొద్దిగా బాగా గట్టిగా ఉంది. అలానే ట్యాంక్ కూడా క్లీన్ చేయకుండా ఉంది ఇక్కడ స్కూల్లో. కాబట్టి దానివల్ల పిల్లలకి ఈ ఉడకని అన్నము తిన్నందువల్ల వాంతులు బేదులు కావడం జరిగింది.